మాధవ్ అలగడం ఎందుకు అవన్నీ మామూలే. ఈరోజు సభలో శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు అయిన తర్వాత షార్ట్ డిస్కషన్ పరిశ్రమల మీద, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద జరిగింది. యాజ్ యూజువల్గా ప్రశ్నలన్నీ కూడా అడుగుతుంటే ఏదో బుల్డోజ్ చేయడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తూ ఎగతాళి చేస్తూ వారు వచ్చి మాట్లాడడం అనేది జరిగింది. ఆఖరిగా శాంతి భద్రతల మీద ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు వారు అది నాగబాబు గారు ఆ క్వశ్చన్ వేశారు. దాని తర్వాత మా సభ్యుడు కూడా ఎవరు మన గుంటూరు రమేష్ యేసరత్నం గారు దాని మీద కూడా అడిగారు. వీళ్ళు ఈ ప్రశ్న అడుగుతుంది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అయ్యారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఉన్నాయి, దానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అడిగితే ఇష్టారాజ్యంగా మాట్లాడతారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు, నాయకుల మీద మాట్లాడతారు. సందర్భమైన మాటలు మాట్లాడుతుంటే ఇది వ్యక్తిగతమైన ఇది తావులేదు ఇక్కడ అని దాని మీద మా నిరసన తెలియజేసి మేము వాకౌట్ చేయడం జరిగింది దాని మీద. ఎందుకంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి. సభ అంటే ఎంతోమంది 5 కోట్ల మంది ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందా, ఏం డిస్కషన్ జరుగుతుందా, దాని నుంచి ఏం జరుగుతుందో రాష్ట్రానికి చూడాలి. అంతేగాని ఇది వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగతంగా చూస్తున్న కార్యక్రమాలు కాదు. ఆ తదుపరి పరిశ్రమ చర్చ జరిగింది. 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు, 24 నుంచి 16 నెలల కాలంలో ఏం జరిగిందని విషయాలు వచ్చి సభలో పెడితే సంబంధిత మంత్రి, ఐటీ మంత్రి గారు దాని మీద మాట్లాడుతూ వాళ్ళు గొప్పల తండ్రి గారు చేసినవి, ఆయన టాటా హౌస్కి వెళ్ళి కలిసినవి, దాంతోపాటు ఇవన్నీ చెప్పుకొచ్చారు. మేము కూడా చెప్పాం, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉండబట్టే, ఈ ప్రభుత్వం మీద వాళ్ళు వచ్చి మంచి జరుగుతుందని నమ్మబట్టే, ఈ ప్రభుత్వం ప్రో ఇండస్ట్రీ అనబట్టే ఏం సంబంధించేటోళ్ళు అదాన్ని వంటి వారు పెద్దలందరూ దేశంలో ఎక్కడికి కూడా వెళ్ళాలి, ఇక్కడికి వచ్చారు. నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు అని చెప్పాం. వాళ్ళు అడుగుతారు. లుల్లు గ్రూప్ గురించి మాట్లాడారు. లుల్లు గ్రూప్ మళ్ళీ చెప్తున్నాం, అది స్వార్థం కోసం, సొంతం కోసం, దోపిడీ కోసం ఆ మాల్ని వైజాగ్లో, విశాఖపట్నంలో 100 కోట్లు విలువ చేసే స్థలాన్ని వాళ్ళకు వచ్చి అప్పనంగా విజయవాడలో 5 ఎకరాలని ఆర్టీసీ స్థలాన్ని అప్పనంగా కట్టబెడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని మళ్ళీ హౌస్లో కూడా చెప్పాం. వాళ్ళు మలేషియాలోనే 5 పరిశ్రమలు 5 మాల్స్ మూసారు. అంటే హైదరాబాద్ ఎంత గొప్పగా, హైదరాబాద్ చూడండి ఎంత గొప్పగా అని చెప్పాం. వైజాగ్లో చూడు ఎన్నపెట్టి మాలు కడుతున్నారు. అయినా సరే యుద్ధం అనుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా ఇవ్వండి, ఆక్షన్ పెట్టండి. 100 మంది ఎవరు వస్తారు, వాళ్ళు వచ్చి పాడుకుంటారు, వాళ్ళు చేస్తారు. ట్రాన్స్పరెంట్లో చేయండి. అంతేగాని 1 to 1 మాట్లాడుకొని డీల్ చేసుకోవడం ఇది సాంప్రదాయం కాదు, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు కాదు, దీనివల్ల రాష్ట్రానికి ఒరిగేది లేదు అని కరాఖండిగా మరి చెప్పడం జరిగింది. సింగపూర్ కంపెనీ గురించి చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు, కేంద్రం వచ్చి చాలా కాదు. ఆ రోజు ఆ ఒప్పందాలు రద్దు చేసినప్పుడు కేంద్ర పెద్దలు కూడా ఉన్నారు. మేము చేసింది రైట్ కాబట్టే ఆ ఒప్పందంలో మీతో పాటు లాలూచిపడి మీతో పాటు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎవరైతే సింగపూర్కి సంబంధించిన మంత్రి ఉన్నాడో, ఆనాటి మంత్రి ఈశ్వరన్, ఆ తర్వాత ఆ ప్రభుత్వం అతని చర్య తీసుకుంది. అది చెప్పాం. నేను టాటా చైర్మన్ గారు వచ్చి చంద్రశేఖర్ గారు వచ్చారన్నారు. అవును వచ్చారు, ఎస్ మీతో కలిశారు, మీరు వచ్చి వారిని ఆహ్వానించారు, సంతోషం. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వచ్చారు, వారిని కూడా గౌరవించాం.
వాళ్ళతో కూడా ఒప్పందం చేసుకున్నాం కాబట్టే వైజాగ్లో వచ్చి దానికి ఇనిషియేట్ అయింది. ఇంతే కాదు, ఇవాళ ఈ 16 నెలల కాలంలో స్వయాన్న ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో ప్రారంభోత్సవం చేసినా లేదు, ఈ సోకాల్డ్ మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వెళ్ళి చేసినా అవన్నీ కూడా పరిశ్రమలు అన్నీ కూడా అప్పుడు మా హయాంలో మేము ఒప్పందాలు చేసి ప్రారంభించి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన అవే వీరు వచ్చి ఈ 15 నెలల కాలంలో చేశారనేది వాస్తవం అని చెప్పడం జరిగింది. ఇంతేకాదు ఆఖరిగా స్టీల్ ప్లాంట్ విషయం వచ్చింది. స్టీల్ ప్లాంట్లో వచ్చి 11,440 కోట్లు వాళ్ళు వచ్చి ఇన్సెంటివ్ ఇచ్చారన్నారు, సంతోషం ఇచ్చారు. మేమేమి దానికి ఏమి వ్యతిరేకం కాదు, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అది పూర్తి రివైవరీ కాదు ఇస్తుంది. మాకు అనుమానాలు ఉన్నాయి, మా పార్టీయే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ అనుమానాలు ఉన్నాయి. అది సెంటిమెంట్తో కూడుకున్న సమస్య. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. కాబట్టి దయచేసి మీ అందరూ చెప్తున్నారు కదా, జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేదు కూటమి తెలుగుదేశం పార్టీ కానీ మరి ఐటీ మంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు రిజర్వేషన్ పెట్టారు కదా, మరి మేము పెట్టిన రిజర్వేషన్ కూడా యాక్సెప్ట్ చేయండి. డిస్ట్రిబ్యూషన్ని విత్డ్రా చేసుకోండి. డిస్ట్రిబ్యూషన్ ఏం చెప్పాము, మేము ఏం చెప్పలేదే. ఏదైతే రీకన్సిడర్ చేయమన్నాం మీరు తీసుకున్న నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోమని మేము వచ్చి రిజర్వేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేద్దామని చెప్పాం, సభ తరఫున రిక్వెస్ట్ చేద్దామన్నాం. రెండవది వచ్చి రివైవ్ చేస్తూ లాంగ్ సస్టైనబిలిటీ కోసం నిర్ణయం తీసుకోండి అని ఒక పేరా పెట్టాం. స్టేట్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇంప్లిమెంట్ అయినట్టు చూడండి, ఇనిషియేటివ్ తీసుకోండి అని చెప్పి అడిగాం. అన్ని పార్టీలు కోఆపరేట్ చేయండి, అందుకే రిజర్వేషన్ మీకు ఇస్తాను చూడండి, ఆల్ రిజర్వేషన్ ఇస్తాను చూడండి. దీన్ని అంగీకరిస్తాం, దీన్ని అంగీకరిస్తారంట, దీనికి వచ్చి వాళ్ళు వ్యతిరేకమంట. మేము పెట్టిన ఏదైతే విత్డ్రా చేసుకోమన్న దాని పదానికి వాళ్ళు వ్యతిరేకమంట. మేము దీన్ని అంగీకరించాం, నో అని వాళ్ళు చెప్పడం జరిగింది. సస్టైనబిలిటీ కోసం లాంగ్ టర్మ్ దీనికోసం మీరు వచ్చి నిర్ణయాలు తీసుకోవాలని మేము అడిగితే వాళ్ళు నో అంట. ఇంకా మరి ఇంకెక్కడ ఉంది? అప్పుడు మేము నో దాని డివిజన్ అడుగుతున్నాం. రిజర్వేషన్ మీద ఓటింగ్ అడిగాము, ఓటింగ్లో అప్పుడు పెట్టారు. అంటే వాయిస్ ఓటుతోనే 2 రిజర్వేషన్లు కూడా వారు ఇచ్చింది మేము ఇచ్చింది 2 కూడా మరి యాక్సెప్ట్ చేయడం జరిగిన అవసరం. ఇవాళ మీ ద్వారా ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పుడు ఏ అంశంలో ఏ విధంగా వచ్చినప్పటికి కూడా ఆ మాట వస్తే దానికి మేము పూర్తిగా వ్యతిరేకం. దాన్ని కాపాడుకోవడమే మా బాధ్యత. దాన్ని కొనసాగడమే ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలనేదే మా తపన. దానికోసం ఎంతవరకైనా పోరాడతాం, ఏ కార్యక్రమాన్ని మేము ఎంతగానో పోరాడతామనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికారికి తెలియజేస్తున్నాం. ఓకేనా?